ఆర్టిస్ట్ బన్నీవాస్ గారికి రియల్లీ థ్యాంక్ యూ సార్, రియల్లీ థ్యాంక్ యూ సార్. ఈరోజు బ్యాండ్ మోగిపోతుంది సినిమా సార్ది, నిజంగా బ్యాండ్ మోగింది. ఎందుకంటే మా ఫ్రెండ్స్ చాలామంది కూడా ఫోన్ చేసి చెప్పారు చాలా అద్భుతంగా ఉందని. సినిమా థియేటర్లో చూడండి తప్పకుండా, ఆ ఫీల్ వేరుగా ఉంటుంది. రియల్లీ థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ముఖ్య గమనిక మూవీ 23rd ప్లానింగ్ చేశామండి, 23న రిలీజ్ చేస్తున్నాం సినిమా. ఇంకేం చెప్పాలా, హీరో గారికి, హీరోయిన్ గారికి, ప్రొడ్యూసర్స్కు, మ్యూజిక్ డైరెక్టర్ భాషాభాయ్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంతే అండి, అంతకంటే కొనకు మాట్లాడరాదు, ఏమనుకోవద్దు ప్లీజ్, సారీ. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. కృతజ్ఞతలు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, ముఖ్య గమనిక టీం అందరికీ నా స్వాగతం. శివిన్ ప్రొడక్షన్స్ అనే బ్యానర్లో ఇది మా ఫస్ట్ మూవీ. February 23rd ఈ మూవీ రిలీజ్ చేస్తున్నాము. అందరూ థియేటర్స్లో చూసి ఆనందిస్తారని కోరుకుంటున్నాను. మరొకసారి ఇక్కడికి విచ్చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఆయన బిజీ షెడ్యూల్లో ఆయన ఎస్పెషల్లీ ఈరోజు మూవీ రిలీజ్ అవుతున్నా కానీ ఈ ఈవెంట్కి చీఫ్ గెస్ట్లా వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి. అండ్ మీ మూవీ కూడా సూపర్ సక్సెస్ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అండ్ ఈరోజు ట్రైలర్ రిలీజ్ అయింది కదా, మీరు చూసారు కదా, అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. థ్రిల్లర్ ఇందులో చాలా ఎక్సైటింగ్ అండ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయండి. అండ్ మూవీలో కూడా సూపర్ వచ్చిందండి. సో ఈ శివన్ ప్రొడక్షన్స్ బ్యానర్లో February 23rd థియేటర్స్లో రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాము. అండ్ ఆ భగవంతుడికి నాకు అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకి, పెద్దలకి, ఇక్కడికి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన తెలుగు మీడియా, తెలుగు సినిమా అభిమానులందరికీ, ముఖ్య గమనిక, ముఖ్య అతిథి అనను మా అన్నయ్య, మా వాసన్నకి అందరికీ నమస్కారాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గారికి, సార్ థ్యాంక్ యూ సార్, నన్ను సెలెక్ట్ చేసుకున్నారు, ఒక ఆపర్చునిటీ ఇచ్చారు, థ్యాంక్ యూ సార్. డిఓపి కూడా మీరే కాబట్టి మళ్ళీ మీకే థ్యాంక్ యూ సార్. ప్రొడ్యూసర్ గారు, సార్ మీలాంటి కొత్త వాళ్ళు రావాలి, ఎంకరేజ్ చేయాలి, ఎందుకంటే మీలాంటి కొత్త వాళ్ళు వస్తే చాలామందికి అవకాశం వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ సార్. మ్యూజిక్ డైరెక్టర్ గారు ఆర్ఆర్ చాలా బాగా ఇచ్చారు, మీరు కూడా చూశారు. అండ్ నా కో ఆర్టిస్ట్ లావణ్య గారు, ఆర్యన్ గారు ఇద్దరు చాలా బాగా యాక్ట్ చేశారు, థ్యాంక్ యూ. అలాగే భాషాభాయ్, మిమ్మల్ని చూస్తూనే పెరిగాను, మళ్ళీ చెప్తున్నాను, థ్యాంక్ యూ భాషాభాయ్. మెయిన్ నేను అసలు మాట్లాడదాం అనుకుంది మా వాసన గురించి. చాలామందికి తెలియదు ఏంటంటే మా వాసన అసలు బయటికి రాడు, చాలా తక్కువ ఆటలకు వస్తాడు. ఆయన గురించి చిన్న విషయం ఒకటి చెప్తా. ఎక్కడో పాలకోల్లో పుట్టి టాలీవుడ్ అనే మహా సముద్రంలో ఇవాళ వన్ ఆఫ్ ద టాప్ ప్రొడ్యూసర్గా ఉన్నారంటే అది ఆయన కష్టం, ప్యూర్ కష్టం. ఆయన జీవితం గురించి చాలా తక్కువ మందికి తెలుసు, అందులో నాకు ఎంతో కొంత తెలుసని నేను అనుకుంటున్నాను. మా వాసన జీవితం, ఆయన జర్నీ ఒక ఇన్స్పిరేషన్, ఆయన వెళ్ళిన రూట్ ఒక లెసన్, ఈ రెండు నేను ఫాలో అయ్యా. వాసన మీకు ఇప్పటివరకు చెప్పలేదు, వాసన దగ్గర నేను నేర్చుకుంది ఒకే ఒకటి, ఓర్పు. ఒక మనిషి ఓర్పుతో ఉంటే ఏదో రోజు సక్సెస్ వస్తుందని ఉట్టి వాసన మీరే నాకు ఎగ్జాంపుల్. ఆయన ఓర్పు ఎంత ఓర్పు అంటే నాకు తెలుసు, ఆయనకి తెలుసు ఆ ఓర్పు ఎలాంటిది అన్నది. సో వాసన నిజంగా చెప్తున్నాను, చాలా థ్యాంక్ యూ అని నేను చెప్పను, ఎందుకంటే మా అన్నయ్య, మీ ప్రేమ, నా అభిమానం నా మీద ఎప్పుడూ ఉంటుంది. అలాగే ఆయన మంచితనం గురించి చెప్పడానికి ఏం లేదు, ఎందుకంటే వాళ్ళ సినిమా రిలీజ్ అయ్యింది, మన సినిమా రిలీజ్ అయ్యింది అంబాజీపేట రిలీజ్ అయింది. ఆ ప్రమోషన్స్ నుంచి నేను అడిగాను, అన్న ఇవాళ మంచి రోజు అన్న, సెకండ్ మేము పెట్టుకుంటాం అంటే ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా వస్తా అన్నారు. వాసన్న థ్యాంక్ యూ సో మచ్ వాసన్న. అండ్ మీడియా వాళ్ళందరికీ మరొకసారి February 23న వస్తున్నాం, ప్లీజ్ డూ సపోర్ట్ అండి. నిజంగా అందరం చాలా కష్టపడ్డాం. 95% ఆఫ్ ద కాస్ట్ అండ్ క్రూ మొత్తం కొత్త వాళ్ళే. ఒక భాషా గారు అలా ఇంకో ఇద్దరు తప్పితే మిగతా సీనియర్ ఆర్టిస్ట్ తప్పితే మిగతా వాళ్ళందరూ క్యాస్ట్ అండ్ క్రూ కొత్తలు. దయచేసి ప్లీజ్ డూ సపోర్ట్, థ్యాంక్ యూ. ఈరోజు నేను ఇక్కడికి వచ్చానంటే, ఇక్కడి నుంచి మాట్లాడుతున్నానంటే ఫస్ట్ కారణం వంశీ, అండ్ సెకండ్ కారణం చాలామంది యంగ్స్టర్స్ ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఒక సినిమా చేశారు. ఈ రెండు కారణాలే నన్ను ఈరోజు తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టినాయి. ఎందుకంటే ఒకప్పుడు ఇప్పుడు నా ఫ్రెండ్స్, నేను కానీ, మా ఎస్కేఎన్ కానీ, నాతో ఉన్న చాలామంది ప్రొడ్యూసర్స్, ఎవరైతే గీతార్స్ ఫ్యామిలీ అని పిలుచుకునే ఈరోజు 5 to 6 ప్రొడ్యూసర్స్ ఉన్నాం. మేమందరం కూడా ఒకరోజు ఇలా వచ్చిన వాళ్ళని. ఇంకా ఇక్కడ ఈ రోజుల్లో ఏంటంటే, ఇప్పుడు ఉన్న కరెంట్ టైంలో దెర్ ఇస్ ఎ సోషల్ మీడియా. అంటే ఒక టాలెంట్ని చూపించుకోవడానికి కానీ, లేదా వాళ్ళకున్న టేస్ట్ని చూపించుకోవడానికి దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఈరోజు. అక్కడి నుంచి
సినిమాని అప్రోచ్ అవ్వడం ఈరోజు చాలా ఈజీ అయింది. బట్ నేను చెప్పేది 20 years బ్యాక్ ఇలాంటి స్టేజ్ మీద మేము నుంచోవాలంటే ఇలాంటి స్టేజ్ మీద మేము నుంచోవడానికి నాకు ఇంచుమించు 16-17 years పట్టింది. అంత కష్టంగా ఉండేది ఆ రోజుల్లో. బట్ టుడే వీళ్ళందరినీ చూస్తుంటే నాకు ఎంత గర్వంగా ఉందంటే, ఇక్కడ నేను ఒక చీఫ్ గెస్ట్ కింద వచ్చి మాట్లాడతాం వీళ్ళందరి మధ్యలో ఇవన్నీ చూస్తుంటే, ఈరోజు తను వేసిన ఏవి కానీ ఇవన్నీ చూస్తుంటే ఒకటే, వంశీ కూడా చెప్పాడు, ఓర్పు, కష్టం, ఈ రెండు నమ్ముకున్న వాళ్ళు నాకు తెలిసి ఎప్పుడు కూడా ఫెయిల్ అవ్వలేదు. ఈ రోజుకి నేను పడుకునేది మ్యాక్సిమం 4 to 5 hours ఉంటుంది. గట్టిగా తలుచుకుంటే 4 to 5 hours ఉంటుంది. 30 daysకి ఆల్మోస్ట్ 15 to 20 days నేను జర్నీలోనే ఉంటాను. ఇవన్నిటికి నాకు ఇన్స్పిరేషన్ ఒకటే ఏంటంటే, ఎప్పుడు నన్ను ఎదరికి దోచేది కానీ, నేను పడుకుంటే నన్ను లేపేది కానీ ఎప్పుడు కూడా సినిమా 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 అంతే. ఇది ఎందుకు చెప్పానంటే, ఇలాగే ఒక తపనున్న వ్యక్తి మా వంశీ. ఎందుకంటే నేను అతని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. వెరీ యంగ్ ఏజ్, లైక్ నాకు తెలిసినప్పుడు 15-16 years ఎంతో ఉంటాయి తనకి. అంత యంగ్ ఏజ్ నుంచి కూడా అరవింద్ గారి ఇంట్లో నేను చూస్తూనే ఉన్నాను తన్ని. మాతో పాటు తను అలా ఎదిగి చివరికి ఒక స్టేజ్కి వచ్చినప్పటికి ఏం చేశాడంటే, మాతో పాటు కథలు వినడం మొదలుపెట్టాడు. మాతో పాటు అంటే నాతో పాటు బన్నీ గారి కథలు వినటానికి మాతో పాటు జర్నీ చేశాడు. అండ్ బన్నీ గారికి ఎంత ఇష్టం అంటే తినంటే, సార్ ఈరోజు ఎవరెవరు కథలు వింటున్నావు, మీరు నేను కాకుండా ఒకసారి వంశీని కూడా పిల్లండి, తను కూడా వినిపిందామని. అంటే అంత ఇష్టం. అంటే రెండోది ఏంటంటే, చాలా విజయవాడ నుంచి వచ్చి చాలా సింపుల్గా ఎలా ఉంది కదా అంటే, 4 ముక్కల్లో బాగుందన్నా బాగోలేదన్నా, అన్నం కొంచెం బెటర్గా ఉంటే బాగుంటుందన్న, ఇంతే చెప్తాడు. బట్ దాంట్లో చాలా అర్థం ఉంటుంది. అది తెలుసు మాకు. బాగుంది, బాగోలేదు, ఇంకా బాగుంటే ఇంకొంచెం ఉంటే బాగుంటుంది అనే దానికి అర్థమైతే మాకు బాగా తెలుసు. అండ్ అట్లాంటి వ్యక్తి. ఇంకొకటి ఏంటంటే, తన గురించి నేను ఈరోజు ఎస్పెషల్గా రావడానికి కారణం ఏంటంటే, అన్న నేను హీరో అవుతానని నాకు 9 సంవత్సరాల క్రితం చెప్పాడు. చెప్పినప్పుడు నేను ఒకటే చెప్పేదానికి, వంశీ హీరో అవడం అనేది మనకున్న అవకాశమో లేకపోతే మీ చుట్టూ ఉన్న మేమో ఇదంతా కాదు. దీనికి అన్నిటితో పాటు అదృష్టం అనేది కూడా ఒకటి ఉంటుంది. అది వచ్చి నీ తలుపు తట్టిన రోజు నువ్వు విజయవాడలో కూర్చున్నా, మంగళగిరిలో కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా కూడా నువ్వు స్క్రీన్ మీదకి వస్తావు. అది రాకుండా నువ్వు తొందరపడ్డావంటే నువ్వు నీ వెనకాల ఉన్న వాళ్ళు అందరినీ కలిపి తీసుకెళ్ళి ఎక్కడో గోదాట్లో ముంచేస్తావు. సో అలా కాకుండా అది అదృష్టం వచ్చి నీ తలుపు తట్టిన రోజు వరకు వెయిట్ చేయనని నాకు తెలిసి ఆ రోజు వచ్చేసింది అంతే. అండ్ ఆల్ ది బెస్ట్ వంశీ. నీ తపన, నీకు ఏదైతే ఒక కోరిక ఉందో ఆ కోరికకి ఇన్ని సంవత్సరాలు నిలబడి, ఎందుకంటే చాలామంది వస్తారు మా దగ్గరికి ఎక్కడెక్కడి నుంచో, ఏంటంటే సార్ మా అబ్బాయి హీరో అవ్వాలి, లేదంటే మా అబ్బాయి బాగా యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ సార్ మా అబ్బాయి ఇది అని చెప్పి ట్రై చేస్తారు. ఇక్కడ పని అవ్వకి వెళ్ళిపోతారు. కానీ కొంతమంది ఏంటంటే ట్రై చేస్తూనే ఉంటారు. ఏదో రోజు ఇందాక అన్నారు కదా ఆవిడ కలం తల్లి అని చెప్పి, ఆవిడ ఎప్పుడో రోజు ఓకే వీడికి నా మీద చాలా ఇష్టం ఉందని చెప్పి పిలుస్తుంది. ఆ పిలిచే వరకు మనకు ఓపిక ఉండాలంతే. అది ఒక్కోసారి హీరో రూపంలో వస్తుంది, ఒక్కరోజు మంచి క్యారెక్టర్ రూపంలో వస్తుంది, ఒక్కోసారి ఒక జూనియర్ ఆర్టిస్ట్ రూపంలోనే వస్తుంది. కానీ నీకు టాలెంట్ ఉండి నీకు ఆ ఆరా ఉంటే, నువ్వు హీరో అనే ఆరా ఉంటే, నువ్వు 100 మందిలో మూలను ఎక్కడో నుంచున్నా కూడా ఎదరకు వచ్చేస్తావు నువ్వు అంతే. అది ఎవరో అంటారు ఏది వీళ్ళు స్టార్ కొడుకు అండి అందుకని ఛాన్స్ వచ్చింది, లేదంటే ఇతను బాగా డబ్బు ఉంది అందుకని ఇతను ప్రొడ్యూస్ చేసి ఇతను హీరో కింద తీస్తున్నాడు. ఇవన్నీ కాదు. ఎంత డబ్బు ఉన్నా, ఎంత స్టార్ డమ్ ఉన్నా, ఏది ఉన్నా కూడా ఒక మనిషిలో హీరో అనే ఆరా లేకపోతే కనుక ఎంత మేము పుష్ చేసినా ఏం చేసినా కూడా అది పనికిరాదు. ఇది బోల్డ్ ఎగ్జాంపుల్స్ చూస్తూనే ఉంది ఇండస్ట్రీ. అండ్ 100% నువ్వు పడిన తప్పనికి అన్నిటికీ కూడా నీకు మంచి ఎనర్జీ క్రియేట్ అయ్యి డెఫినెట్గా నువ్వు ఏంటంటే స్క్రీన్ నుంచి ఆడియన్స్ని కనెక్ట్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. అండ్ కార్లో వస్తున్నప్పుడు బన్నీ గారు కాల్ చేశారు, ఎక్కడికి వెళ్తున్నారు సార్, ఎక్కడ ఉన్నారని. ఇట్లా చెప్పాను, వంశీ ట్రైలర్ రిలీజ్ ఉంది దానికి వెళ్తున్నానంటే, థ్యాంక్ యూ సార్ మా వంశీని పుష్ చేయడానికి మీరు వెళ్తున్నందుకు అన్నారు. అంత ఇష్టం తనంటే. ఆల్ ది బెస్ట్. బన్నీవాస్ గారు, ప్రొడ్యూసర్ సార్, ఈరోజు మా ట్రైలర్ లాంచ్ చేసి రిలీజ్ చేసి మా అందరినీ బ్లెస్ చేయడానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. సో ఆల్రెడీ మీ ట్రైలర్ చూశారు. చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి మూవీలో. Feb 23rd మీ అందరి ముందుకే వస్తుంది సినిమా. సో ఈ మూవీలో నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు మా డైరెక్టర్ గారికి, అలానే మా ప్రొడ్యూసర్ గారికి, అండ్ ఆల్సో నా కో యాక్టర్ విరాన్కి, అందరికీ కూడా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. అందరూ ఇక్కడికి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు. వీఆర్ ఆల్ న్యూ హియర్. సో ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుతున్నాము అని ఈ ట్రైలర్తో అనుకుంటున్నాము. వి రియలీ హోప్ సో.
ఫస్ట్లీ థ్యాంక్ యూ చెప్పాల్సింది మన ప్రొడ్యూసర్ సార్ అండ్ అవర్ గెస్ట్ బనివాస్ సార్కి. మీరు చెప్పిన జర్నీ చాలా బ్యూటిఫుల్గా అనిపించింది సార్. అంటే ద వే యూ హ్యావ్ గాన్ త్రూ అండ్ ఎంత లాంగ్ జర్నీ అండ్ ఎంత హర్డల్స్ ఉన్నా ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నా యూ హ్యావ్ గాన్ త్రూ సో మచ్. అండ్ ఈరోజు ఒక స్టేజ్ ఉంది అండ్ యు ఆర్ స్పీకింగ్ మాలాంటి యంగ్ పీపుల్కి యు ఆర్ గివింగ్ అన్ ఆపర్చునిటీ, యు ఆర్ ఎంకరేజింగ్ అండ్ కమింగ్ హియర్ అండ్ సెయింగ్ లాట్స్ ఆఫ్ వర్డ్స్. అండ్ చాలా చాలా హ్యాపీగా అనిపించింది వెన్ యూఆర్ సెయింగ్ ద కైండ్ ఆఫ్ వర్డ్స్ ఫర్ అస్. ముఖ్యంగా తల్లిదండ్రుల కన్నా గర్వించింది గురువే. అతన్ని నా దగ్గర పనిచేస్తున్నప్పుడే అనేవాడిని, నీలో స్పీల్బర్గ్ పోలికలు చాలా ఉన్నాయా అని. ఆ స్థాయికి ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.